హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మంచి వీడియోతో అయితే మీ ముందుకు రాబోతున్నానండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని మహానంది గ్రామంలో మహానంది పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి బండలాగుడు పోటీలకు నిర్వహిస్తున్నటువంటి కోర్టు అనేది జాతీయ బండలాగుడు పోటీలలో భాగంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి మహానంది అండి. మహానందికి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయండి. అక్కడ బండ పందాలకు అలాగే లాస్ట్ ఇయర్ చూడొచ్చు జనాభా ఎంత క్రౌడ్ ఉన్నదో. ఎద్దులు మేపుతున్న ప్రతి పశు పోషకులకు ఒక చిన్న ఆశ అయితే ఉంటుందండి. అది ఎక్కడైనా మొదటి బహుమతి సాధించని, కానీ మహానందిలో మొదటి బహుమతి సాధించాలనేది వాళ్ళ కోరికగా ఉంటుంది. మహానంది అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి పుణ్యక్షేత్రము. అటువంటి పుణ్యక్షేత్రంలో ఒక్క సైజులైన మొదటి బహుమతి సాధించాలనేది రైతు కోరిక. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ ఉంటుంది మహానంది పుణ్యక్షేత్రంలో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3 సైజులకైతే నిర్వహించారు. సీనియర్స్ విభాగం 16వ తారీఖు, సీనియర్స్ విభాగం 17వ తారీఖు, న్యూ కేటగిరీ విభాగం 18వ తారీఖు, 6 పనుల విభాగం అండి. మొత్తం 3 సైజులకు నిర్వహించారు. 16వ తారీఖు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగంలో భాగంగా మొదటి బహుమతి 1,50,000, రెండవ బహుమతి ₹1,00,000, మూడవ బహుమతి 80,000, నాలుగవ బహుమతి 60,000, ఐదవ బహుమతి 40,000, ఆరో బహుమతి 25,000 అండి. మొత్తం 6 బహుమతులు ప్రకటించడం జరిగింది. అలాగే న్యూ కేటగిరీ విభాగం కూడా ఉంది. అలాగే 6 పనుల విభాగం కూడా ఉందండి. మొత్తం 3 సైజులకు నిర్వహించారు. ఇక్కడ 2015లో బండ రికార్డు ఉందండి. సీనియర్స్ విభాగంలో 2,817 అడుగులండి. ఆ యొక్క రికార్డు 2015 సంవత్సరంలో బండ రికార్డు 2,817 అడుగులు. లాస్ట్ ఇయర్ బోరెడ్డి కేశవరెడ్డి గారు లాగిన దూరం. బోరెడ్డి కేశవరెడ్డి గారు, సుంకి సురేందర్ రెడ్డి గారు కంబైండ్ జతగా లాస్ట్ ఇయర్ మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతిని సాధించారు. ఆ యొక్క జత లాగిన దూరము 2,342 అడుగుల దూరాన్ని లాగి 2025వ సంవత్సరం సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించారండి జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి గిత్తలు. ఆ రోజు మొత్తం సీనియర్స్ విభాగానికి మొత్తం 6 జతలు పాల్గొన్నాయి. కమిటీ వారు రైతు కమిటీతో మొత్తం కలిపి 6 జతలు పాల్గొన్నాయి. వాటిలలో బోరెడ్డి కేశవరెడ్డి గారు కంబైండ్, సుంకి సురేందర్ రెడ్డి గారు, అలాగే డ్రాలో 2వ జతగా పేరు నమోదు చేసిన వారు రైతు కమిటీ, అలాగే వైపీఆర్ బుల్స్, అలాగే పిఆర్ మెమోరియల్ వాళ్ళు, అలాగే కుందూరు రాంభూపాల్ రెడ్డి గారండి 2 జతలతో పాల్గొన్నారు. మొత్తం 6 జతలు పాల్గొన్నాయి రైతు కమిటీతో కలిపి. జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి గిత్తలండి 2025వ సంవత్సరము సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించాయి. మరలా అదే సీనియర్స్ విభాగం అయిపోయిన తర్వాత 2025వ సంవత్సరం సీనియర్స్ విభాగం మహానందిలో అయిపోయిన తర్వాత ఏఎస్పీ గారు ఆ యొక్క గిత్తను కొనుగోలు చేయడం జరిగింది. సుంకి సురేందర్ రెడ్డి గారు వీర నరసింహారెడ్డి గిత్తను కొనుగోలు చేసి ఎన్నో చోట్ల మొదటి బహుమతిని సాధించినారండి ఏఎస్పీ గారు. తర్వాత మహానందిలో సీనియర్స్ విభాగంలో రెండోసారి ఈ సంవత్సరం పాల్గొంటున్నాయండి. ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే 2026 సంవత్సరం సీనియర్ విభాగంలో ఎవరు మొదటి బహుమతిని సాధిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. లాస్ట్ ఇయర్ కంబైండ్ జతగా బోరెడ్డి కేశవరెడ్డి గారు, అలాగే సుంకి సురేందర్ రెడ్డి గారు, ఆ రోజు కూడా పగ్గాల రథసారథిగా గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఉన్నారండి ఈ జతకు.
ఈవేళ కూడా ఆ జతకు గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారే ఉన్నారు. ఆ రోజు ఓనర్స్ ఇద్దరు, కానీ ఇప్పట్లో ఓనర్స్ ఒకరే అండి. ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత సుంకి సురేందర్ రెడ్డి గారు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2026 సంవత్సరం మహానందిలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ కూడా ఉంటుందండి, గమనించుకోగలరు. రెండు 2025 సంవత్సరం వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా అండి. అదేవిధంగా 2015 రికార్డు 2817 అడుగుల దూరాన్ని లాగి పాత రికార్డు అలాగే ఉందండి. ఇంతవరకు ఏ జత కానీ బ్రేక్ చేయలేదు. ఈ సంవత్సరం బ్రేక్ అవుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జూనియర్ గాంధీవా వీర నరసింహారెడ్డి అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో ఎక్కడికి వెళ్ళిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.